వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు అంబరాన్ని అంటాయి. ఇందులో భాగంగా పంచాయతీరాజ్ వింగ్ అధ్యక్షులు రామాపురం సర్పంచ్ పుట్టంరెడ్డి బాలిరెడ్డి ఆధ్వర్యంలో తన మిత్ర బృందం దాదాపు 100 మోటార్ బైకుల ర్యాలీ చేపట్టారు. అబ్బాబట్లపల్లి గ్రామం నుండి మొదలుపెట్టి వేయడం పంచాయతీ మీదుగా శ్రీ శ్రీ దక్షిణ కాళికాదేవి ఆలయంలో బియ్యపు మధుసూదన్ రెడ్డి పేరు మీద అర్చన, అభిషేకం, 1000 కొబ్బరికాయలతో అమ్మవారికి హారతులు అర్పించి రాబోయే 2029లో మళ్లీ బియ్యపు మధుసూదన్ రెడ్డి అఖండ మెజారిటీతో శ్రీకాళహస్తి శాసనసభ్యులుగా గెలుపొందాలని అమ్మవారిని కోరుకున్నారు. తర్వాత అక్కడ నుండి భారీ ర్యాలీగా పుట్టంరెడ్డి బాలిరెడ్డి ఆధ్వర్యంలో తన మిత్ర బృందం శ్రీకాళహస్తిలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి చేరుకొని బియ్యపు మధుసూదన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరిచి పుష్పగుచ్చం, శాల్వాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అబ్బట్ల బూత్ కన్వీనర్ జంగం మాతయ్య, కో కన్వీనర్ పోతురాజు, బాలసుబ్రహ్మణ్యం, రామాపురం బాలయ్య, పోతురాజుల దత్తు, కొరివి భాస్కర్, వి ముని, కృష్ణారెడ్డి, మిట్ట కండ్రిగా శివారెడ్డి, ఎం బత్తిరెడ్డి, ఎం మునిశేఖర్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
అదేవిధంగా చుక్కల కిరణ్, రాఘవరెడ్డి, సురేంద్ర యాదవ్. గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు బిఎం బసవరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వేడా ఎంపీటీసీ పరిధిలోని వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు, అభిమానులందరూ కలిసి ఈరోజు వేడా దక్షిణ కాళికా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులందరూ ఆయుర్వేదంతో అష్టశాలతో ఉండాలని, ఆ కాళికాదేవి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆ కుటుంబానికి ఉండాలని మేమంతా ఈరోజు ఇక్కడ చేరుకునేసి పూజ జరిగింది. అదేవిధంగా 2029లో మసూరుడు గారిని ఆ కాళికమ్మ దయతో మళ్ళీ మంచి మేరకు గెలిపించుకునేసి ఈ కాళాస్త్రి ప్రజలకి సేవ చేసేదానికి ఆయన అవకాశం కల్పించాలని కోరుకుంటూ ఈరోజు మేమందరం వచ్చేసి ప్రార్థన జరిగింది. దీన్ని సహకరించేటువంటి వేడా ఎంపీటీసీ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై మదన, జై మదన, జై మదన, జై మదన, జై జగన్, జై జగన్.